మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రకంగా ఉందంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకునే పరిస్థితికి వచ్చారు. నిన్న రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి ఏదో పెద్ద నాకే ప్రపంచమంతా తెలుసు వారు మాట్లాడడం జరిగింది. నేను ఇవాళ భూపతి రెడ్డి గారు నిన్న మీరు బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నీ మీద పోటీ చేసినోడుగా రూపాయి వంచకుండా 50,000 తెచ్చుకున్నోడుగా నేను నీ సవాల్ను స్వీకరిస్తున్నా. ఏ ఇటుక బట్టిలో చర్చకు బహిరంగ చర్చకు సిద్ధమో చెప్పు. ప్లేసు సమయం నువ్వు చెప్తే, ఎందుకంటే అసెంబ్లీ నడుస్తుంది, మిగతా సమయాలు నీకు ఇబ్బంది అవుతాం, కానీ శనివారం ఆదివారం అయితే పక్కా నీకు సమయం దొరుకుతుంది. కాబట్టి నేను భూపతి రెడ్డి గారికి ఈ శనివారం ఆదివారం 2 రోజులు సమయం చెప్పి ఏ ఇటుక బట్టి చెప్తే ఆ ఇటుక బట్టి కాడ వచ్చి నేను కూర్చుంటా. ఎందుకు ఇటుక బట్టి అని మాట్లాడుతున్నా అంటే ఈ రాష్ట్రంలో భూపతి రెడ్డి గారి పేరును రూరల్ ప్రజలు మర్చిపోయారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్చిపోయారు, చివరికి అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి కూడా మర్చిపోయాడు. కానీ ఇటుక బట్టిల ఎమ్మెల్యే అంటే మాత్రం మొత్తం రాష్ట్రం అంతా ఇటుక బట్టిల ఎమ్మెల్యేగా ఫేమస్ అయి ఉన్నాడు. ఈయన మరి అది ఎందుకయిందో ఆయన చెప్పాలి తప్ప నాకు తెలియదు. ఇక రెండోది, వారు నిన్న మాట్లాడుతూ ఏదో పెద్ద తెలిసినట్టు ఇది 7 జవహర్ నవోదయాలు ఇవ్వడం క్యాబినెట్ నిర్ణయం తర్వాత మన దగ్గరికి వచ్చింది. వీరు చెప్పి 3/5/2022 రోజు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అరవింద్ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని చేయలేకపోయారు. కానీ ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం తర్వాత ఈ స్పష్టంగా కూడా 25/1 రోజు తహసీల్దార్ జక్రాన్పల్లి గారు కలిగోట్లో 30 ఎకరాలు ఉందని పంపించాడు. 25/1 రోజు అదే ఆర్డీఓ ఆర్మూర్ గారు ఇగో లెటర్ రాశారు కలెక్టర్ గారికి, అయ్యా కలెక్టర్ గారు కలిగోట్లో ల్యాండ్ ఉందని చెప్పి. దాన్ని కలెక్టర్ నిజామాబాద్ గారు హనుమంత్ గారు ఐఏఎస్ గారు సెక్రటరీ గవర్నమెంట్కు 28వ తారీఖు నాడు రాశారు. ఈ 3 లెటర్లు మన ప్రభుత్వం నుంచి మొన్న ప్రతిపాదన పోయింది. నువ్వు ఎమ్మెల్యే కాక ముందు ఏ ప్రతిపాదన పోయిందంటే ఇగో అది కూడా ఉంది. 3/5/2022 రోజు ఇందులో దర్పల్లి దుబ్బాక బోధన ఉంది. నువ్వు ఎమ్మెల్యే కాకముందే రూరల్ పేరు పోయింది. మరి 3వ తారీఖు నాడు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు పంపించిన దాంట్లో బోధన్ ఆచనపల్లి ఎట్లొచ్చింది అని నేను అడుగుతున్నాను. జిల్లా కలెక్టర్ పంపించకపోయా, ఆర్డీఓ పంపించకపోయా, ఎంఆర్ఓ పంపించకపోయా, మరి బోధన అనేది ఎట్లొచ్చింది? నువ్వేదో చెప్తున్నావు చూడు, నారాయణపేట దగ్గర నేనేదో పెద్ద ఎత్తున సాధించినా నేను పెట్టినా అంటే ఇగో ఇది నారాయణపేట ల్యాండ్స్ అండి. జిల్లా యంత్రాంగానికి మీరు పంపించిన ల్యాండ్స్ నారాయణపేట ల్యాండ్స్ ఇవి. ఇగో ఈ రాళ్ళు రప్పలు ఉన్నాయి, ఈ గుట్టలు ఉన్నాయి నారాయణపేట, ఈ గుట్టలు ఉన్నాయి. ఈ నారాయణపేట ల్యాండ్ కింద పరుపు ఉంది, అంటే బ్లాస్ట్ చేసి కట్టాల్సి వస్తుందని చెప్పి పెద్ద కొండ ఉంది కింద. భూమి లోపలికి ఎంత ఉందో లేదు సార్ చెక్ చేయాల్సి వస్తుంది. దీనికే ₹1,00,00,000 అయితే డెవలప్మెంట్కు. కాబట్టి ఇది ఈ ల్యాండ్ కొంచెం ఇది ఉండదని జిల్లా యంత్రాంగం చెప్పారు. అదే కలిగోడు దగ్గర 3 అడుగుల కన్నా 4 అడుగుల కన్నా ఎక్కువ లేవు ఏవి చెట్లు. రోడ్డు నుంచి 1.9 కిలోమీటర్లు మంచి మట్టి రోడ్డు కలిగింది. అక్కడ దాకా పడకల్ నుంచి భీమ్గల్ పోయే డబుల్ వైన్ రోడ్డు కలిగింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నువ్వు పెట్టింది కూడా జక్రాన్పల్లి సంబంధించిన నారాయణపేటది గుట్టలు బొట్టలు ఉన్నాయి, కింద పెద్ద ఎత్తున రాళ్ళు ఉన్నాయి అని జిల్లా యంత్రాంగం తప్పుపట్టింది తప్ప ప్రతిపాదన పంపలేదు తప్ప వాళ్ళు ఇది. ఎందుకంటే ఈయన నిన్న మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమనంటే ఏదో జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉండాలి, ఫెసిలిటీకి ఉండాలి. గతంలో ఇదే జిల్లాలో ఒక నవోదయ ఉంది. ఈ జిల్లాకు 70-80 కిలోమీటర్ దూరంలో నిజాం సాగర్లో పెట్టారు. ఇది రూరల్ ప్రాంతంకి పెట్టేది. గతంలో కూడా జిల్లా కలెక్టర్ ఇక్కడ నుంచి ప్రతిపాదన పంపించాడు 22 ఈయన మాట్లాడిన డేట్ రోజు. అది కూడా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ దూరం ఉన్న దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ఆయన పంపించడం జరిగింది. అంటే అవగాహన లేనితనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత
రూరల్ ప్రజలకు చేసిందేం లేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ ఈయననే పుట్టినట్టు, కాంగ్రెస్ పార్టీలో ఈయన చేసినట్టు మొత్తం మేము కాంగ్రెస్ వాళ్ళని చేసినామని చెప్తున్నాడు. జవార్ అనే పేరు అప్పుడు వచ్చిందని చెప్తున్నాడు. గత 5 సంవత్సరాల నుంచి ఎంపీ గారు 6 సంవత్సరాలు అయిన సందర్భంలో 5 సంవత్సరాల నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు ఎన్నోసార్లు కేంద్ర మంత్రులను కలవడం, వారికి మెమోరాండం ఇవ్వడం, మొన్న క్యాబినెట్లో కూడా తీర్మానం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇన్ని జిల్లాలున్ని 17 నియోజకవర్గాలు ఉన్న సందర్భంలో ఒకటే నియోజకవర్గానికి 2 శాంక్షన్ అయిన పార్లమెంట్ నియోజకవర్గానికంటే అది ఇందూరు జిల్లా. అది ధరంపూరి అరవింద్ గారి పనితనము. ఇవాళ ఆయన మాట్లాడుతూ మా పెద్ద ఆయన అని అంటున్నాడు సుదర్శన్ రెడ్డి గారి గురించి. అయ్యా, నీ పెద్ద ఆయనకు నీకు ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో మొత్తం అందరికీ తెలుసు. నువ్వే రేంజర్లకు సంబంధించిన ఎవరో కార్యకర్తలు అక్కడ నీకు పరిచయం వస్తున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ నువ్వు పెడితే ఈ పెద్ద ఆయన నీ చెక్కులు ఇచ్చిందా ఇంతవరకు అని అడుగుతున్నా నేను. ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏదైతే రేంజల్ మండలంలో నా దగ్గర అసుంటి పెద్ద ఆయన, నీకు ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం అది. రూరల్కి సంబంధించి ఎవరన్నా పెద్ద ఆయన దగ్గరకు పోతే నువ్వు ఏ రకంగా అడ్డుపడతావో నీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇలా ఇద్దరు కలిసి ఇందూరు జిల్లాకు ఆయన్నేమో మొత్తం జవార్ నవోదయ అనే దాన్ని తీసుకెళ్లి ముస్లిం నవోదయ కింద మారుస్తున్నాడు. ఆయనకి ఎందుకో సుదర్శన్ రెడ్డి గారికి మరి ఏం పడ్డదో, రంజాన్ వచ్చిందా ఇంకేమన్నా వచ్చిందా, ఆయనకి ఏమన్నా ఇదైందా, రోజు రోజుకు వయసు మీద పడి వారికి ఏమన్నా వేరే రకం ఆలోచన వస్తుందో తెలియదు. కానీ మాట మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వేరే ల్యాండ్స్ పంపించడం జరుగుతున్నాడు. ఇందులో ఆచన్పల్లికి అందులో 30 ఎకరాలను చూపిస్తున్నారు. సేమ్ ఆచన్పల్లి లైన్ కొడితే 8.3 ఎకరాలను చూపిస్తున్నది. అంటే వీరికి ఉన్న అవగాహన ఏ రకంగా ఉందంటే ఏది చూసినా కానీ వీరిద్దరికీ ఉన్న ఆలోచన సరి చూసిన తర్వాత ఇగో ఇదండి కలిగోడు మన ఎంపీ గారు జిల్లా యంత్రాంగం. ఇక్కడ ఎంపీ గారికి ఒక గజం జాగలేదు, ఒక గుంట భూమి లేదు. నారాయణపేట పక్కనన్నా కానీ మాజీ ఎమ్మెల్యే గారికి ఈ ఎమ్మెల్యే ఎప్పటి రేటోళ్లకు ల్యాండ్ చూపిస్తాను. దీని పక్కన భారతీయ జనతా పార్టీలో ఉన్న మా ఎవరికన్నా కానీ ఒక గజం ల్యాండ్ ఉంటే అది కూడా ప్రభుత్వానికి ఇచ్చేస్తాం మేము, అక్కడ ఉన్న ల్యాండ్స్ వాళ్ళు ఇస్తారేమో అడగండి. అంటే ఇలా ఇగో ఇది ఈ ల్యాండ్ చూడండి, అదే ఈ ల్యాండ్ చూడండి. ఇది పిల్లలు ఆరోగ్యం ఏ రకంగా ఉంటుంది ఈ గుట్టలు పుట్టలల్లా, దాంట్లో దీంట్లో ఉన్న తేడా చూడండి రెండింటికి. వీళ్ళ యొక్క అవగాహన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దిక్కు జిల్లా యంత్రాంగం ఏ రాజకీయ పార్టీకి లొంగకుండా 100 కోట్లతో ఏర్పాటయ్యే జవార్ నవోదయ విద్యాలయాన్ని రూరల్లో కలిగోట్లో బాగుంటుందని వాళ్ళు ప్రతిపాదించడం, రెండో దిక్కు జవార్ నవోదయాన్ని ముస్లిం నవోదయ కింద మార్చాలని చెప్పి బోధన్ సుదర్శన్ రెడ్డి గారు ప్రయత్నించడం, తన చాతగాంతనాన్ని ఒప్పుకోలేక ఉలిక్కి పడుతున్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు. ఈ 3 ఇందూరు ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాగే కొంతమంది చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వారం రోజుల నుంచి ఇష్యూ నడుస్తున్న తర్వాత ఇప్పుడు లేచి వచ్చి ఎంపీ గారిని ఏదో వ్యక్తిగతంగా మాట్లాడి, నేను ఇవాళ అడుగుతున్నాను వాళ్ళను, మీరు దేని విషయంలో చర్చకు వస్తారు చెప్పండి. ఈ జిల్లా అభివృద్ధి మొన్ననే జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ జిల్లాలో 80% మీద భారతీయ జనతా పార్టీకి ఓటేసిరని చెప్పి వీళ్ళ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. నేను ఓడిపోయేదానికి కారణం మంచిర్యాల్, కరీంనగర్, సిద్దిపేట్, జగిత్యాల జిల్లాలో నాకు మంచిగా వచ్చినాయి. మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్లో నేను వెనుకబడి ఉన్నా. నిజామాబాద్లో వరదలాగా భారతీయ జనతా పార్టీకి పడ్డదని వీళ్ళ అభ్యర్థి వాళ్ళ పార్టీకి ఇచ్చిన నివేదికలు చెప్పారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ లేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు చైర్మన్లు అడుగుతున్నా నేను.